హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో, ఈరోజు ఉదయం 6 గంటల సమయానికైతే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఏదో ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ముందుగా మనకు 18థ్ నుంచి 25థ్ వరకైతే డీడీఓలు బిల్లులు అప్‌లోడ్ చేయడానికైతే సమయం అయితే ఉందన్నమాట. ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ బిల్లులు. సో, ఇవాళ 23 సో, అంటే ఇంక మనకు ఈరోజు, రేపు ఇట్లా సండే వరకు అయితే సో, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ మాత్రమే టైం ఉందండి. ఉద్యోగులకు సంబంధించి బిల్లులైతే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయాయనే చెప్పొచ్చు. అలాగే పెన్షనర్‌కి సంబంధించి బిల్స్ అయితే ప్రెజెంట్ అప్‌లోడ్ అవుతూ ఉన్నాయండి. అంటే ఇన్ ప్రాసెసింగ్‌లో ఉంది. కాబట్టి ఈ ఉద్యోగులకు సంబంధించిన బిల్లు నెక్స్ట్ స్టేజ్‌కైతే ఎళ్ళిపోయాయి. అంటే ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొంది అవి బిల్ నంబర్స్ జనరేట్ అయ్యి తర్వాత పే స్లిప్స్ గూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, ఇవి ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి గానీ ఎస్‌టీఓ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయండి. సో, పెన్షన్‌కి సంబంధించిన బిల్లులైతే ఎస్‌టీఓ దగ్గర ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కాబట్టి మనకు ఉద్యోగులకు సంబంధించి ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిందనైతే చెప్పుకోవచ్చు. సో, ఒక పెన్షనర్‌కి సంబంధించి అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ పెన్షనర్‌కి సంబంధించి మనకు ఈ 3 డేస్‌లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో, కాబట్టి మనకు పెన్షన్‌కి సంబంధించి గూడా 25థ్ వరకైతే అన్ని బిల్లులు కంప్లీట్ అయిపోయి ఆహ్, ఆ బిల్ నంబర్స్ గూడా మనకైతే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, పెన్షనర్స్ బిల్స్‌ని రెగ్యులర్ పేరోల్ నందు అప్‌లోడ్ చేస్తూ ఉన్నారనమాట. పెన్షన్స్ బిల్స్ అన్నీ గూడా. సో, మొన్న జరిగినటువంటి మంగళవారం నిర్వహించిన ఆర్‌బీఐ బాండ్ల వేలంలో మన ఏపీ ప్రభుత్వం అయితే నాలుగో వారం గూడా వరుసగా ఇంటెండ్‌కు పాల్గొనలేదు. ఇంటెండ్ పెట్టలేదనమాట. మేబీ 27వ తేదీ ఏదైతే మళ్ళీ రాబోతున్న మంగళవారం 27వ తేదీ ఆగస్టు మేబీ ఉండొచ్చు. తప్పకుండా పెడుతుంది. సో, ఎందుకంటే జీతాలు, పెన్షన్ బిల్లు అడ్జస్ట్ చేయాలి కాబట్టి. ఇకపోతే ఒక బిల్లు చెక్ చేయడం జరిగిందండి. ఉద్యోగం సంబంధించి ఈ బిల్లొచ్చేసి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే మనము గ్రీన్ ఛానెల్ అని చెప్పుకోవచ్చు. సో, గ్రీన్ ఛానెల్‌లో ఉన్న ఈ బిల్లు మనకు ఇది 22వ తేదీన అప్రూవల్ అయిపోయింది ఆగస్టు. సో, ఈ విధంగా ఆగస్టు 22, 23 తేదీలలో ఏవైతే బిల్లులు అప్రూవల్ అవుతాయో అవన్నీ గూడా సెప్టెంబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్‌లుగా జమ అవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 1 తేదీ ఆదివారం అయినప్పటికీ మనకైతే పేమెంట్స్ జరుగుతాయండి. ఇక్కడ మరొక బిల్ స్టేటస్ చెక్ చేయడం జరిగింది. ఈ బిల్లొచ్చేసి పెండింగ్‌లోనే ఉంది ఇంకా. ఇది గూడా ఎంప్లాయీకి సంబంధించిన బిల్లు. సో, ఈ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ కాలేదన్నమాట. సో, వన్స్ ఎస్‌టీఓ గారి చేత వెరిఫై చేసి అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఈ బిల్లు ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇకపోతే మరికొన్ని బిల్లు స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండీ! మరొక బిల్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది.
సో, మనము బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. సో, బిల్ స్టేటస్ అనేది మనకు గూగుల్ ఓపెన్ చేసి అందులో మనము సీఎఫ్ఎంఎస్ అనైతే లేదా ఉద్యోగులకైతే నిధి యాప్ అనైతే ఉందండి. సో, అది నేను చూపిస్తానిప్పుడు. నిధి యాప్ అనేది ఉంది. లేదంటే ఈ విధంగా ఆన్‌లైన్‌లో గూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, నిధి అని టైప్ చేసినట్లయితే మనకు కింద బిల్ స్టేటస్ అనేది వస్తుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. నిధి అని టైప్ చేయగానే మనకిక్కడ ఫస్ట్‌ది నిధి యాప్ అనైతే వచ్చింది. ఇది. తర్వాత నిధి యాప్ డౌన్‌లోడ్ అనైతే వచ్చింది. సో, మనము నిధి యాప్ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్లే స్టోర్‌లో నిధి యాప్ డౌన్‌లోడ్ సంబంధించి ఇక్కడ రావడం జరిగింది చూడండి. సో, ఇది అఫీషియల్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు 5,00,000 డౌన్‌లోడ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా నిధి అని అయితే ఉంటుంది. లోగో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో, కిందకెళ్ళే కొద్దీ మనకు ఈ విధంగా ఫోటోస్ అయితే ఉంటాయండి. సో, ఈ యాప్‌లో అయితే ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గానే మనము నిధి ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండా మనము డైరెక్ట్‌గానే బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నిధి బిల్ స్టేటస్ అని అయితే టైప్ చేద్దాం. సో, సిటిజన్ బిల్ స్టేటస్ అనేది టైప్ చేయగానే మనకు ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో, సెకండ్ లింక్ క్లిక్ చేస్తాను. ఇక్కడ బిల్ నంబర్ ఎంటర్ చేస్తే మనకు చూపిస్తుందండి స్టేటస్. సో, ఈ విధంగా మనకు వెబ్‌లో అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటాము. అదే మొబైల్ యాప్‌లో అయితే ఈ విధంగా వస్తుందండి. సో, ఈ బిల్లు చెక్ చేయగా ఈ బిల్లొచ్చేసి మనకు విజయవాడ బిల్ అండి ఇది. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉందన్నమాట. సో, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ వన్స్ ఆహ్, ఈ బిల్ గనుక అప్రూవల్ అయినట్టయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే రావడం జరుగుతుంది. సో, అదే విధంగా మరొక బిల్ చెక్ చేయడం జరిగింది. సో, ఈ బిల్ అయితే ఆహ్, మనకు ఏవైతే ఇది లాస్ట్ ఇయర్ బిల్ అండి. లాస్ట్ మంత్ బిల్ అండి. ఇక్కడ మనము డేట్ గూడా జూసుకోవచ్చు. ఇది లాస్ట్ మంత్ 7థ్ అక్టోబర్‌న జమైందనమాట. సో, ఈ బిల్ అనేది లాస్ట్ మంత్‌ది. సో, ఒకవేళ మనకు పేమెంట్ సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా చూపిస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ జీతాల బిల్ గురించిన తాజా అప్డేట్ న్యూసు. సో, ఇదే విధంగా ఆగస్ట్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు మన ఛానల్‌లో అయితే ప్రతిరోజు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. పక్కన ఉన్న బెల్ సింబల్‌నైతే యాక్టివేట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.